వచ్చింది సార్. మా కింద ఉన్న అతను ఫోన్ చేశాడు. ఇంట్లో కింద అద్దెకుండే అతను. పాపకు బాగాలేదు, సీరియస్గా ఉంది, తొందర రండి అని అన్నాడు. ఏంటండి ఏమైనా కొట్టుకున్నారా ఏంటి అని అంటే, ఏమోనండి మీరు రండి, నేను చెప్తాను కదా మీరు వచ్చి చూడండి అన్నాడు. వెళ్ళి చూస్తే పిల్ల పడుకోబెట్టి ఉంది. ఉరేసుకుంది అని చెప్తున్నాడు అతను, మా అల్లుడు. ఉరేసుకుని ఉంటే ఫ్యాన్కి వేలాడేది ఉండాలిగా, అది లేదు. మా ఎవరు రాకపోతే తీసి పడుకోబెట్టాడు. అట్టెందుకు పడుకోబెట్టాడు, మేము కంప్లైంట్ అయిపోతామే. అది కూడా మేము ఇల్లు కొని ఇచ్చాం ఊరిలో ఉంటున్నారని. ఆ ఇల్లు అమ్మి డబ్బులు ఎత్తుకురామని అన్నాడు పద్దాక. ఆ ఇల్లు అమ్మితే వాళ్ళ తమ్ముడికి కాలేజీ ఫీజులకు కావాలంట, వాళ్ళకేమో బాకీలు ఉన్నాయంట, బాకీలు తీర్చుకోవాలంట. వాళ్ళ అత్తమామ కూడా రోజు తిడుతున్నారంట ఫోన్లో చేసి. మొన్న చైతన్య కాలేజీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అత్తమామ 4 రోజుల క్రితం సాయంత్రం 6:30, 7ంటికి వెళ్ళి పిల్లల్ని తిట్టారంట. మరి కట్నం కోసం మరి విపరీతంగా తిడుతున్నాడంట. నేను ఆల్రెడీ ఒక 10 లక్షలు ఇచ్చాను కట్నం. మళ్ళీ 10 లక్షలకు ఒక బంగారానికి ఒక 10 లక్షలు అడ్జస్ట్మెంట్ చేశా. మళ్ళీ ఇంకా తేమని ఆ ఇల్లు, నేను ఇచ్చిన ఇల్లు అమ్మేయమని రోజు కొడుతున్నాడంట తాగొచ్చి. నాకేం మా అమ్మాయి చెప్పలేదు. చెప్పకుండా పుస్తకంలో రాసుకుని అవన్నీ దాచుకుంది. ఆ పుస్తకం పారేసాడంట. ఆ పుస్తకంలో ఉండదు ఒకటి వాట్సాప్ పెట్టింది, ఒక 2 పేజీలు ఉంటే. ఆ వాట్సాప్ మాత్రం నా దగ్గర ఉంది. రాత్రి సంతకాడు వచ్చింది నాకు వాట్సాప్. రాత్రి వచ్చింది. అయితే నేను తెల్లారి 2:30, 3ంటికి చూసా. వాళ్ళ అత్తమామ కూడా కొట్టారంట, మొన్న వచ్చి తిట్టారంట 4 రోజుల క్రితం వచ్చి.